గుండెమ్మని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు కదా! ఇక్కడ డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటారు. ఇటు ఆది, శ్రీనివాసరావు, వైష్ణవి డాక్టర్ గుండమ్మ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆది అడుగుతూ ఉంటే, చెప్పాను కదా ఆదిత్య గారు, ఆవిడ ఇక టైం చాలా తక్కువుంది. నేను మొన్నే చెప్పాను. ఆవిడ వారం రోజులు, 10 రోజులు అన్న టైం కాస్త ఇప్పుడు గంటల్లో వచ్చేసింది. మీరు డోనర్‌ని వెతుక్కోండి. నేను కూడా ట్రై చేస్తున్నాను వేరే వేరే హాస్పిటల్స్‌లో. కానీ మీ ప్రయత్నాలు కూడా ఉంటే బావుంటుంది. సరేనా? అని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనం చేయలేము. ట్రాన్స్‌ప్లాంటేషన్ జరగలేకపోతే ఆవిడని మనం కాపాడలేము. అది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక ఆదిత్య కుప్ప కూలిపోతాడు. కింద పడి ఏడుస్తూ ఉంటాడు. "రేయ్ ఆది! అలా ఏడవద్దురా. ఏదో ఒకటి ఆ దేవుడే టైంకి మనకి ఈ కష్టం పోయేలాగా చూస్తాడురా. నువ్వేం బాధపడకు. గుండం ఏం కాదు" అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు వాళ్ళ నాన్న. ఇక పక్క నుంచి వైష్ణవి, పాపం బావగారు బాగా ఏడుస్తున్నట్టున్నారు గుండు కోసం. అది త్వరగా పైకి పోవాలని ఎప్పటినుంచి ఎదురు చూస్తున్నాను. ఇప్పటికీ ఆ దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు. హాహాహా! ఈ డోనర్ కూడా ఎవ్వరు దొరికేటట్టు కనిపించట్లేదు. ఇంకొన్ని గంటలు దొరక్కపోతే గుండమ్మ పైకి పోతుంది. ఇక ఎంచక్కా ఆస్తికి మొత్తం నేను, నా కూతురే ఇక జల్సాగా ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది. ఇక ఇటు ఆది ఏడుస్తూ ఏడుస్తూ పల్లవికి వెంటనే చెప్పాలి అని చెప్పి లేచి పల్లవికి ఫోన్ చేస్తూ ఉంటాడు. మరోపక్క అటు బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా చరణ్‌వి ఇంట్లో. ఇక పల్లవి ఏమో అక్షింతలు కలుపుదామని చెప్పి కిచెన్‌లోకి వెళ్ళి అక్షింతలు అవి కలుపుతూ ఉంటుంది. పక్కనే ఫోన్ మోగుతూ ఉంటుంది. ఇదేంటి నాన్న ఫోన్ చేస్తున్నారు ఈ టైంకి అని చెప్పి పల్లవి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పండి నాన్న అని చెప్పి అనగానే, అమ్మ అమ్మ గుండమ్మని హాస్పిటల్‌లో జాయిన్ చేశాం నాన్న అని చెప్పి ఏడుస్తూ చెప్తూ ఉంటారు. ఏంటి నాన్న మీ గొంతేంటి అలా ఉంది? అమ్మని హాస్పిటల్‌లో జాయిన్ చేయడం ఏంటి అని చెప్పి పల్లవి అడుగుతుంది. అది ఇలాగ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయమ్మా. అర్జెంట్‌గా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. నాకేం అర్థం కావట్లేదమ్మా అని చెప్పి అనగానే, సరే నాన్న నేను చూస్తాను. నేను కూడా హాస్పిటల్ బయలుదేరుతున్నాను అని చెప్పి ఇక పల్లవి గబగబా బయలుదేరుతుందనమాట హాస్పిటల్‌కి. ఇక్కడ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయలుదేరిపోతుంది. ఇక ఇంట్లో ఏమో బర్త్‌డే సెలబ్రేషన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా! ఇటు హాస్పిటల్‌లో ఏమో ఐసీయూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఆదిత్య. అలాగే ఇటు వాళ్ళ తాతయ్య అంటే శ్రీనివాసరావు, వైష్ణవి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక గుండమ్మ కోసం పరుగున వస్తుందనమాట పల్లవి. అమ్మ అమ్మ అనుకుంటూ, తాతయ్య అమ్మ ఎక్కడుంది అనగానే, అదిగో మీ అమ్మని చూసుకో అమ్మ అని చెప్పి ఐసీయూలో చూపిస్తూ ఉంటారు. అమ్మకి ఇలా అవ్వడం ఏంటిది తాతయ్య అనగానే, ఏం చేస్తామమ్మ టైం బాగలేదు. పాపం తన కూతురు కోసం చూసి అంత స్ట్రెస్ అంతా పాపం కిడ్నీస్ మీద పడి ఇలా అయి తెచ్చేసుకుంది ఇలాంటి కండిషన్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ లోపల డాక్టర్ వస్తారనమాట. డాక్టర్ గారు, చూడండి డాక్టర్, నేను ట్రై చేస్తున్నాను, డోనర్ ఎవరు దొరకడం లేదు అని చెప్పి మళ్ళీ ఆదిత్య చెప్తూ ఉంటే, నేను చెప్పాను కదండి నేను కూడా ట్రై చేస్తున్నాను వేరే హాస్పిటల్స్‌లో. డోనర్ మనకి దొరికితేనే ఆవిడని కాపాడగలం. లేదంటే ఇంక మనం ఏం చేయలేము. గుండమ్మ గారిని అస్సలు మనం కాపాడలేము అని చెప్పి డాక్టర్ గారు అలా చెప్తూ ఉంటారు. అప్పుడిక అక్కడున్న ఆదిత్య, ఏవండీ నా కిడ్నీ ట్రై చేయండి అనగానే, మీకు చెప్పాను కదా మీ కిడ్నీ ఆవిడకి మ్యాచ్ అవ్వలేదు అని చెప్పి డాక్టర్ చెప్పడంతోని ఇక అక్కడున్న శ్రీనివాసరావు, పోనీ నా కిడ్నీ చూడండి అని చెప్పి అనగానే, అప్పుడు డాక్టర్ గారు, చూడండి మీది వయసు పెద్ద, మీరు ఈ వయసులో కిడ్నీ డొనేట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి, మీకు కరెక్ట్ కాదు అని చెప్పి ఇక డాక్టర్ గారు ఇలా చెప్తారు. పోనీ ఆవిడకి ఎవరైనా బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైనా అలా ఉంటే మ్యాచ్ అవ్వచ్చు అని చెప్పి అనగానే, ఇటు ఆదిత్య అలాగే శ్రీనివాసరావు అక్కడున్న వైష్ణవి వైపు చూస్తూ ఉంటారు. ఇదేంటి వీళ్ళు నన్ను చూస్తున్నారు, నేను డొనేట్ చేయాలా ఏంటి ఈ గుండమ్మకి, అటు ఇటు వచ్చి నన్ను చూస్తున్నారేంటి అని చెప్పి వైష్ణవి కంగారు పడుతూ ఉంటుంది. ఈవిడెవరండి అని చెప్పి అనగానే, ఈవిడ సిస్టర్ అవుతుంది, కాకపోతే తోటికోడలు అని చెప్పి అనగానే, అలా కాదండి సొంత వాళ్ళు అయి ఉండాలి, అప్పుడే ప్రాపర్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పి డాక్టర్ గారు, మరి వెతకండి ఎవరో ఒకరు కావాలి, నేను కూడా చూస్తున్నాను వేరే హాస్పిటల్స్లో అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. సొంత వాళ్ళు అంటే ఇక అమ్మకి నేనే కూతుర్ని కదా, నా కోసం వెతుకుతూ అమ్మ ఇన్ని రోజులు వెతికి స్ట్రెస్ తెచ్చుకొని కిడ్నీస్ మీద ఇలా అయిపోయింది. నా కిడ్నీ అయితే ఖచ్చితంగా అమ్మకి మ్యాచ్ అవుతుంది. సో నేను వీళ్ళకి తెలియకుండా ఎలాగైనా నా కిడ్నీని డొనేట్ చేయాలి అని చెప్పి అక్కడి నుంచి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇటు ఏం చేయాలో అర్థం కాక ఇక ఆదిత్య వాళ్ళు ఏడుస్తూ ఉంటారనమాట ఐసీయూ బయట. మరోపక్క వేరే హాస్పిటల్‌కి వెళ్తుందనమాట పల్లవి. అక్కడ రిసెప్షన్‌లో అడుగుతూ ఉంటుంది. ఇక ఒక డాక్టర్ గురించి, డాక్టర్ ప్రవీణ్ అని చెప్పి. ఇక అప్పుడే ఆ డాక్టర్ రౌండ్స్‌కి వెళ్తూ పల్లవిని చూసి, ఏంటమ్మా పల్లవి ఇలా వచ్చావు అనగానే, సార్ మీకోసమే వచ్చాను సార్, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అనగానే, అసలు నేను నీకు ఫ్యాన్‌ని బామ్మ, ఫ్యాన్ అమ్మా, అసలు నువ్వు లావుగా ఉన్న వాళ్ళు కూడా మనుషులే అని చెప్పి వాళ్ళ గురించి నువ్వు ఎంత సపోర్ట్ ఇచ్చావో నాకు తెలుసు, నీకు ఎటువంటి హెల్ప్ కావాలి చెప్పు అనగానే, ఇక అప్పుడు పల్లవి, సార్ నా కిడ్నీ డొనేట్ చేయాలనుకుంటున్నాను అనగానే, అదేంటమ్మా డొనేట్ చేయాలనుకుంటున్నావు, ఎవరికి డొనేట్ చేయాలనుకుంటున్నావు, అయినా ఇప్పుడు నువ్వు చిన్న వయసులో, ఇప్పుడు ఆల్రెడీ నీకు పెళ్ళయింది,
నువ్వు ఇప్పుడు డొనేట్ చేసిన ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. అది కాక ఇప్పుడు నువ్వు డొనేట్ చేయాలంటే మీ హస్బెండ్ సిగ్నేచర్ కూడా కావాలమ్మా. ఇన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఎవరి కోసం డొనేట్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి డాక్టర్ అడుగుతారు. అది నేను మా అమ్మకి డొనేట్ చేయాలనుకుంటున్నాను. వేరే హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ జరుగుతుంది గుండమ్మ గారని అనగానే, ఓహ్! గుండమ్మ గారి గురించి ఇలాగా కిడ్నీ కావాలి, ఎవరైనా డోనర్ ఉన్నారా అని మన హాస్పిటల్‌కి కూడా ఫోనొచ్చింది. ఓకే. మీ అమ్మకే నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు. మరి ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. మీ హస్బెండ్ సిగ్నేచర్ కూడా కావాలి అనగానే, మా హస్బెండ్ సిగ్నేచర్ ఇదంతా అవ్వదు సార్. అందుకే మీ హెల్ప్ కావాలని ప్రాధేయపడుతున్నాను. మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి పల్లవి దండాలు పెట్టి కాళ్ళు కూడా పట్టుకుంటూ ఉంటుంది. నువ్వు మరీ ఇంతగా ప్రాధేయపడక్కర్లేదమ్మా. నేను నీ ఫ్యాన్‌ని కాబట్టి నీకు ఈ మాత్రమైనా హెల్ప్ చేస్తాను. ఖచ్చితంగా నీ కిడ్నీ తీసి వాళ్ళకి పెడతాను అని చెప్పి, సరే అయితే మనం ఆపరేషన్‌కి రెడీ చేస్తాను అని చెప్పి ఆపరేషన్‌కి రెడీ చేసి ఇక పల్లవి దగ్గర కిడ్నీ తీసుకుంటూ ఉంటారు. మరోపక్క ఇటు హాస్పిటల్‌లో అంటే గుండమ్మ ఉన్న హాస్పిటల్‌కి డాక్టర్‌కి ఫోన్ చేస్తారనమాట. ఈ హాస్పిటల్ వాళ్ళు ఇలాగ కిడ్నీ డోనర్ ఒకరు దొరికారు. కిడ్నీ అయితే మేము కాసేపట్లో పంపిస్తాము. ఖచ్చితంగా గుండమ్మ గారికి మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఇటు ఈ హాస్పిటల్ వాళ్ళు ఆ హాస్పిటల్‌లో ఉన్న డాక్టర్‌కి ఫోన్ చేస్తారు. ఓకే. గుడ్ న్యూస్ అని చెప్పి ఇక ఇటు ఆదిత్య వాళ్ళకి చెప్తారు. ఒక డోనర్ దొరికారంట. ఎవరో ఒక ఆవిడ ఇప్పుడే కిడ్నీ డొనేట్ చేశారంట ఆవిడ ఆర్గన్. సో, ఆర్గన్ కాసేపట్లో ఇక్కడికి రాబోతుంది. మేము ఆపరేషన్‌కి రెడీ చేస్తాము. సో, మనకి కిడ్నీ దొరికింది కాబట్టి గుండమ్మ గారికి ఏ ప్రాబ్లమ్ ఉండదిక అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక ఇటు ఆదిత్య ఫుల్ హ్యాపీ అయిపోతాడనమాట గుండమ్మ బతుకుతుందని చెప్పి. ఇక ఇటు ఏంటి అసలు ఏంటిది గుండమ్మ బతకడం ఏంటి? ఈ టైంకి ఎవరు డొనేట్ చేశారు అని చెప్పి వైష్ణవి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క ఇక్కడ బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది కదా. ఇక సుమలత ఏంట్రా ఇంకా కేక్ రాలేదా అనగానే, వచ్చేస్తుందమ్మా కేక్, అదిగో వచ్చేసాడు, నేను బయటకు వెళ్ళి కేక్ తీసుకొస్తాను అని చెప్పి చంటి బయటకు వెళ్ళి కేక్ తీసుకొస్తాడనమాట. ఇక కేక్ తీసుకొస్తూ లోపలికి చూస్తూ ఉంటాడు చంటి. అప్పటికి కారు ఆగుతుంది. మమ్మీ మినిస్టర్ గారు వచ్చారు అని చెప్పి చెప్పడంతో, రా సుమ బయటకు వెళ్ళి లోపలికి ఆహ్వానిద్దాము అని చెప్పి ప్రసాదరావు అంటారనమాట. ఇక సుమలత చరణ్ వీళ్ళు వెళ్తారు బయటికి. ఇక మినిస్టర్ని లోపలికి ఆహ్వానిస్తారు. ఏంటయ్యా నీకు పెళ్ళయిందా, పెళ్ళి కానట్టే అనిపిస్తున్నావు అనగానే, పెళ్ళయింది సార్ అని చెప్పి చరణ్ అంటాడు. మరి నీ భార్య అది, ఇద్దరిని ఆవిడని కూడా పిలిపించు, ఇద్దరిని కలిపి ఒకసారి ఆశీర్వదిస్తాను అని చెప్పి మినిస్టర్ అనడంతో, అమ్మ పల్లవి పల్లవి అని చెప్పి సుమలత పిలుస్తూ ఉంటుంది. ఈ డెకరేషన్ ఇదంతా కూడా మా పల్లవియే చేసిందండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక పల్లవి 2-3 సార్లు పిలిచినా పలకదనమాట. ఇదేంటి ఎక్కడుంది అని చెప్పి బామ్మ వీళ్ళు చూస్తూ ఉంటే, ఇక అప్పుడు మినిస్టర్ ఆవిడ పర్సనల్ పని మీద కొంచెం బిజీగా ఉందేమో లేండి, ఆవిడ వచ్చాకే ఆశీర్వదిస్తాను అని చెప్పి మినిస్టర్ అంటారు. ఇక ప్రసాద్ రండి కూర్చోండి అని చెప్పి లోపలికి తీసుకెళ్తారనమాట మినిస్టర్ని. ఇక ఇటు సుమలత, అక్షిత, భువన, చరణ్ పక్కకు వస్తారన్న. ఇక సుమలత అంటుంది, ఏంట్రా ఈ పల్లవి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదు, ఇప్పుడు మినిస్టర్ గారు అడిగితే ఏం చెప్పాలి అనగానే, పోన్లే అమ్మ అది ఎక్కడికి పోతే నాకేంటి, అయినా అది లేకపోతేనే మనం హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవచ్చు కదా అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. అప్పుడు సుమలత, దాంతో మనకేం సంబంధం లేదురా, అది లేకపోతేనే ఇంకా హాయిగా ఉంటాము, కానీ ఇప్పుడు మినిస్టర్ గారు అడిగారు కదా, ఇప్పుడు నీ భార్య ఎక్కడుందని చెప్తే అది ఎక్కడుందో నాకు తెలియదు అంటే ఎంత పరువు తక్కువగా ఉంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత. ఇక ఇటు అక్షిత, భువన ఇలా చెప్తూ ఉంటారు. ఇప్పటిదాకా ఇక్కడే ఉంది, మనము పార్టీకి పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచామన్న పల్లవికి తెలుసు, కావాలని ఇప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయింది, మన పరువు తీయాలని ఇలా అంతా ప్లాన్ చేసింది ఆంటీ అని చెప్పి అంటూ ఉంటారు సుమలత, భువన. ఇక ఇటు చరణ్కి బాగా కోపం వస్తూ ఉంటుంది పల్లవి మీద. మరోపక్క ఇటు పల్లవికి తీసిన కిడ్నీ పంపిస్తారనమాట ఇటు గుండమ్మ ఉన్న హాస్పిటల్కి. ఇక ఆ కిడ్నీ తీసి ఇటు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, గుండమ్మకు పెట్టేస్తారనమాట. ఇక డాక్టర్ బయటకు వస్తుంది. ఆపరేషన్ అయిపోయాక, ఆపరేషన్ సక్సెస్ఫుల్ అండి, గుండమ్మ గారికి ఏ ప్రాబ్లం లేదు, కానీ అసలు ఆ డోనర్ ఎవరో కానీ భలే మ్యాచ్ అయిందండి, ఎవరో బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు డొనేట్ చేస్తే ఎలా ఉంటుంది, అంత బాగా కిడ్నీ సెట్ అయింది గుండమ్మ గారికి, సో ఇక ఆవిడకి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి చెప్పేసి వెళ్ళిపోతారు. అబ్బా దీనికి మ్యాచ్ కూడా అయిపోయింది, సెట్ కూడా అయిపోయింది అని చెప్పి వైష్ణవి అలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ఇటు ఆదిత్య ఫుల్ హ్యాపీ అయిపోతాడనమాట. మరోపక్క ఇటు పల్లవికి మెల్లగా మెలకు వస్తుందన్నమాట ఆపరేషన్ అయ్యాక. ఇక డాక్టర్ అక్కడికి వస్తారు పల్లవి దగ్గరికి. డాక్టర్ మా అమ్మకి సెట్ అయిందా, ఆపరేషన్ అయిందా అని చెప్పి అనగానే, నేను మాట్లాడానమ్మా, ఇప్పుడే ఫోన్ చేశాను కూడా గుండమ్మ గారికి, నీ కిడ్నీ పర్ఫెక్ట్గా సెట్ అయింది, ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ అంట అనగానే, నేను వెంటనే వెళ్ళి మా అమ్మని చూడాలి డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అదేంటమ్మా నువ్వు సాయంత్రం దాకా రెస్ట్ తీసుకోవాలి, ఇదే కాక తర్వాత కూడా నువ్వు ఇంట్లో కూడా ఏ పనులు చేయకూడదు, కొంచెం రెస్ట్లోనే ఉండాలి, అదే కాక 5 డేస్కి వచ్చి కొంచెము నువ్వు హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి, టాబ్లెట్స్ కూడా టైంకి వేసుకోవాలి, ఇదంతా ఉంది, కొంచెం సాయంత్రం దాకా ఎక్కడికి కదలకు అని చెప్పి అనగానే, సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాను అని చెప్పి డాక్టర్ చెప్తారు. అప్పుడు పల్లవి, ప్లీజ్ మేడం మీకు దండం పెడతాను, మా అమ్మని నేను చూడాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి ప్రాధేయపడడంతో, ఇక అప్పుడు డాక్టర్, సరే అయితే ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తాను, కానీ చెప్పిన విధంగా టాబ్లెట్స్ వేసుకోవాలి, 5 డేస్కి హాస్పిటల్కి రావాలి, ఏ పనులు చేయకూడదు, ఓకేనా అనగానే, అలాగే డాక్టర్ అని చెప్పి పల్లవి అంటుంది. ఇక పల్లవిని డిశ్చార్జ్ చేస్తారనమాట.
సో ఇంత అండి, నచ్చితే లైక్ చేయండి.